ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్లకు కట్టబెట్టే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక గంగనమ్మపేటలోని లక్ష్మీ థియేటర్ సెంటర్ వద్ద తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని పార్టీ మహిళా నాయకులతో కలిసి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులను తీసుకువచ్చినట్లు చెప్పారు. వీటిలో 7 కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చూడటం దారుణమని విమర్శించారు. అదే జరిగితే విద్యార్థులకు మెడికల్ సీట్లు రావని, అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు వైద్యం అందేది ఉండదని చెప్పారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కోటి సంతకాలతో వినతి పత్రం సమర్పించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కొర్ర యశోద, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, కొల్లిపరి మహిళా అధ్యక్షురాలు తమ్మ సుజాతారెడ్డి, షేక్ జకీరా, షేక్ ఇస్రత్, మార్పు ఇందిర, ప్రియదర్శిని, తురక శాంతకుమారి, జయప్రద, కంచర్ల మాణిక్యమ్మ, మీనా కుమారి, వంగ శిరీష, పి నాగలక్ష్మి, వంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం మహిళా విభాగంలో మా తరఫున తెనాలి వైసీపీ మహిళల తరఫున మహిళా విభాగంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము సంపద సృష్టిస్తాము అంటే ఆస్తుల్ని అమ్మేసి మీరు సంపద సృష్టిస్తామని మరి ఆ రోజు చెప్పాలి కదా సార్. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి అబద్ధపు హామీలు, మోసపు హామీలు ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈ రోజుల ఆస్తులు అమ్మేసి మీరు సంపద సృష్టిస్తామంటే ఇది ఎలా సార్? ఇలాంటి మోసపు హామీలు చెప్పి మీరు ప్రజలను మోసం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చూస్తూ ఊరుకోరు. మీకు తగిన బుద్ధి చెప్పడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న తరపున మేమందరం ముందుగా ఉంటాము. ఈరోజు తెనాలి పట్టణంలో లక్ష్మీ డీలక్స్ ఎదురుగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఓన్లీ మహిళల సమక్షంలో ప్రైవేటు కాలేజీల నిరసనగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఇది కోటి సంతకాల ఉద్యమం. ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఏ రకంగా జగన్ గారు తెచ్చినటువంటి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంతగా డెవలప్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు, ఈరోజు ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అబద్ధపు హామీలు ఏ రకంగా వాళ్ళ మేనిఫెస్టో రూపొందించింది, ప్రజలను ఏ రకంగా నమ్మించి మోసం చేశారనేది చూస్తున్నాం. గతంలో వైద్యం విద్య అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చేవారు. తర్వాత తదుపరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలకు ఏ రకంగా సుపరిచితులుగా ఉండేవాళ్ళో చూస్తున్నాం. ఏ విధంగా పీపీపీ అనే పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నారనేది అసలు ఏ రకంగా చాలా అన్యాయమైన సంఘటన ఇది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి పట్టణంలో ఈరోజు కోటి సంతకాల ఉద్యమాన్ని మేము చేపడుతున్నాం. ఇది విజయవంతంగా ముందుకెళ్తుంది. ఏ రకంగా కూటమి అరాచకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందో ఈరోజు మన తెనాలి పట్టణంలో మహిళల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే జగనన్న గారు 17 మెడికల్ కాలేజెస్ కట్టడం జరిగింది. దానిని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రైవేటైజేషన్ చేయాలి అనే వచ్చింది. దాన్ని ఆపడం కోసం అని చెప్పేసి మేమందరం కూడా కోటి సంతకాల సేకరణ అనే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇప్పుడు ఒకవేళ కనుక ప్రైవేటైజేషన్ జరిగితే ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే పేద ప్రజలు విద్య
ఆరోగ్యం వైద్యం ఇవన్నీ కూడా భారం అయిపోతాయి వాళ్ళకి. దీన్ని ఆపడం కోసం అని చెప్పేసి మేమందరం కూడా సంతకాల సేకరణ చేసి దీనిని గవర్నర్ గారికి పంపించి దీన్ని ఆపడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను.